ప్రభాస్ 'బాహుబలి' అనే ఒక్క సినిమాతో టోటల్ టాలీవుడ్‌నే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసిన హీరో. అయితే ప్రపంచాన్ని మన వైపు తిప్పిన హీరో కొత్త సినిమాకి సరికొత్త కష్టాలు వచ్చాయని సమాచారం. ఇంతకీ ఏంటా కష్టాలంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చూడండి మీకే అర్థమవుతుంది. టాలీవుడ్‌లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి'తో క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్ని కాదు. అయితే వెనువెంటనే ప్రభాస్ 'సాహో' సినిమాకి ఓకే చెప్పేశాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్‌గా రానుంది అని టైం కూడా డిసైడ్ చేసేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. అదేంటంటే ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలు పెట్టకపోవడం. దానికి కారణం ఏంటంటే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయాలి అన్న ఆలోచనతో హిందీ భామ అయితే బావుంటుందని అందరూ అనుకున్నారు. కానీ బాలీవుడ్ భామలు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడం, అదే క్రమంలో ఒప్పుకోకపోవడంతో చివరకు ఎవరా ఎవరా అని వెతికితే బాలీవుడ్లో నటించిన ఒక భామ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా భామ అంటే ఆ బ్యూటీనే పూజా హెగ్డే. ఇప్పటికే బాలీవుడ్లో మొహంజోదారో చిత్రంతో పరిచయమైన ఈ భామ తాజాగా తెలుగులో దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీ పక్కన నటిస్తోంది. ఇక ఈ చిత్రంతో ఈ భామ మంచి ఫేమస్ అవుతుందని అందరి అంచనా. మరి హిందీ భామలు ఎవరు దొరకలేదు కనుక హిందీలో తన కెరియర్ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ అయితే ఓకేగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ బ్యూటీ అయినా ఓకే అంటుందో లేదో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.